హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఫ్యామిలీ ఫుడ్ తెలుగు ఛానల్లో ఇన్స్టెంట్గా స్వీట్ అనేది ఏ విధంగా చేసుకోవాలో, అది కూడా 3 ఇంగ్రీడియంట్స్ తోటి 5 మినిట్స్లో ఏ విధంగా చేసుకోవాలో వీడియోకి వెళ్ళి చూద్దాము. పుట్నాల పప్పు 1 కప్పు వరకు తీసుకోవాలి. షుగర్ వచ్చేసి 1/2 కప్పు వరకు షుగర్ తీసుకున్నాను. అలాగే 2 యాలకులు. ఈ 2 కూడా సపరేట్గా మిక్సీ పట్టుకుని జల్లించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో 4 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకుని జల్లించి పెట్టుకున్నటువంటి షుగర్ అనేది వేసుకోవాలి. వేసుకుని నేతిలో బాగా కలిసే విధంగా స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఎప్పుడైనా కానీ పిల్లలు స్వీట్ అడిగినప్పుడు కానీ ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు అప్పటికప్పుడు మనం ఈజీగా చేసుకునే రెసిపీ అండి ఇది. ఈ విధంగా స్పూన్తో బాగా కలుపుకున్న తర్వాత జల్లించి పెట్టుకున్నటువంటి పుట్నాల పొడి కూడా వేసేసుకోవాలి. వేసుకుని అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అనేది వేసుకోవాలి. ఇప్పుడు అంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలి. మీరు కలుపుకునే విధానాన్ని బట్టి నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే నెయ్యి సరిపోతే చెప్పాను కదా, మీరు తీసుకునే కలుపుకునే విధానాన్ని బట్టి నెయ్యి అనేది యాడ్ చేసుకుంటూ, అలాగే కాచి చల్లార్చినటువంటి పాలు 2 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను. తీసుకుని ఇప్పుడు వీటిని అంతా కూడా ఉండవిలాగా చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఎక్కడ కూడా ఉండలు అనేవి లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత చేతికి నెయ్యి అనేది రాసుకుని చిన్ని ఉండలుగా తీసుకోవాలి. చేతికి నెయ్యి అనేది రాసుకున్న తర్వాత వీటిని రౌండ్గా బాల్గా చుట్టుకుని యాపిల్ షేప్ వచ్చే విధంగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నాం కదా. ఇప్పుడు మధ్యలో వేలితో ఈ విధంగా హోల్ చేసుకోవాలి. ఇందులో లవంగం మొగ్గ ఉంటుంది కదా, అది గుచ్చుకుంటే యాపిల్ షేప్ మనకు రెడీ అయిపోతుంది. ఎవరికైనా పెడితే పుట్నాల పప్పుతో చేసాము అని కూడా తెలియదండి, అంత బాగుంటుంది. వాళ్ళు గుర్తుపట్టరు కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి.